యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఐచర్ 480 2-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే ఐచర్ 480 2-wheel drive ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క కండిషన్ అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈరోజు మేము ముందుకైతే ఐచర్ 480 2-wheel drive ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి కమర్షియల్ ట్రాక్టర్, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి 40%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 40% టైర్లు అయితే, టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చి మొత్తం రిపేర్లు చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. బండి వచ్చేసరికి కమర్షియల్ వెహికల్, మంచి నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ కూడా అమ్మకానికి అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ కల్వ శ్రీరాంపురం ఏరియాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్పినసరికి 2,90,000 మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ ఇంజన్ కావాలంటే 2,90,000 ఇస్తారు. ట్రాలీతో కావాలనుకుంటే 3,90,000 అయితే ఇవ్వడం జరుగుతుంది ఓనర్ చెప్తున్నారు. ఓన్లీ ఇంజన్ అయితే 2,90,000, ట్రాలీతో కావాలనుకుంటే 3,90,000 అయితే ఇస్తామని ఓనర్ చెప్తున్నారు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.